ఒకప్పుడు ఖరీఫ్ లో వర్షాధారంగా ఎక్కువగా పండించే జొన్న పెరిగిన వినియోగంతో ఇప్పుడు రబీ వేసవి కాలాల్లో నీటి వసతి కింద కూడా సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. జొన్నలో ఎకరాకు 10 నుంచి 20 క్వింటాల దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులోకి రావడంతో రైతుల్లో దీని సాగు పట్ల ఆసక్తి పెరిగింది. ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దానాల్లో ముడిసరుకుగా దీని వాడకం విస్తృతమైంది. ఖరీఫ్ లో సాగు చేసిన స్వల్పకాలిక పంటలు పూర్తయిన ప్రాంతాల్లోనూ ఇప్పటికే చాలా మంది జొన్నను విత్తారు. నీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. ఈ పంట నుంచి అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. జొన్న పంట మంచి పోషక విలువలు కలిగిన తృణధాన్యపు పంట. ఆహార ధాన్యంగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. కానీ దిగుబడి తక్కువగా ఉండడం, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో రాను రాను ఈ పంట విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. అయితే గత కొంతకాలంగా ప్రజల ఆరోగ్య సమస్యల దృష్ట్యా జొన్న ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరగడం, అటు చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావడంతో రైతులు మళ్లీ జొన్న సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా రబీ జొన్నను అక్టోబర్ మాసంలో విత్తుకుంటారు. ఆలస్యంగా విత్తినప్పుడు మొవ్వు ఈగ తీవ్రంగా ఆశించి మొక్కల సాంద్రత తగ్గి తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రదేశాలలో తేలిక నేలల్లో 3 నుండి 5, బరువు నేలల్లో 2 నుండి 3 నీటి తడులు ఇవ్వగలిగినట్లయితే డిసెంబర్ చివరి వారం వరకు జొన్నను విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడులను పొందాలి అంటే తొలి దశ నుండే సమగ్ర యాజమాన్యం పద్ధతులను పాటించాలని రైతులకు సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మహేశ్వరమ్మ. మనము యాసంగి జొన్న సాగు చూసినట్లయితే ఈ జొన్న అనేది మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకునే మెట్ట పంటల్లో అతి ప్రధానమైనది. అంతేకాకుండా ఇది ప్రధానమైన చిరుధాన్యపు పంట. ఇది మనకు కేవలం 3 నుండి 4 నెలల కాలంలో పంట చేతికి రావడమే కాకుండా మనకు తక్కువ వర్షపాతంతో పండించుకొని తక్కువ పెట్టుబడితోని ఇచ్చే పంటగా మనం ఈ జొన్నను అభివర్ణించవచ్చు. అయితే మనము ఈ యాసంగి కాలంలో జొన్నను సరిపోయే రకాలు చూసుకున్నట్లయితే మనకు CSV 216R, తర్వాత M35-1, అలాగే CSV 296R, అలాగే ఈ మధ్య కాలంలో 2021 సంవత్సరంలో తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుండి తాండూరు జొన్నావన్ అనే కొత్త రకం విడుదలైంది. అంతేకాకుండా మనకు మదిరా నుంచి మనకు MJ 235 అనేది కిన్నెర రకం కూడా ఈ వేసవి కాలానికి సరిపోయే జొన్న రకాలు. ఇవన్నీ కూడా మనకు 120 రోజుల్లో పంట చేతికి వచ్చి ఈ రకాలన్నీ కూడా మనకు ఒక ఎకరానికి 10 నుండి 12 క్వింటాల గింజ దిగుబడిని, అలాగే మనకు 20 క్వింటాల చొప్ప దిగుబడిని ఒక ఎకరానికి ఇస్తాయన్నమాట. అయితే వీటి సాగు వివరాల్లోకి వెళ్తే మనకు ఒక ఎకరానికి 3 కిలోల విత్తనం సరిపోతుంది. మనము విత్తేటప్పుడు సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు, సాలులో మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేలాగా విత్తుకుంటే మనకు ఒక ఎకరానికి 72,000 మొక్కలు వస్తాయి. అలాగే మనం విత్తేటప్పుడు కంపల్సరీగా అంటే విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీనివలన మనకు మొదటి 30 రోజుల వరకు మన పంటను ఎలాంటి పురుగులు ఆశించకుండా ఉంటాయి. దీనికోసం గాను మనము పొడి రూపక మందులైన థయోమిథాక్సోమ్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదా ద్రవ రూపక మందు గౌచో అనే పేరు మీద, ఇమిడాక్లోప్రిడ్ అనే పేరు మీద దొరుకుతుందండి. ఇది కూడా మనకు ఒక 12 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి పట్టించి మనము విత్తుకుంటే మనకు మొదటి 30 రోజుల వరకు పంటను ఎలాంటి కీటకాలు కూడా ఆశించవు. అలాగే మనము ఈ యాసంగిలో సాగు చేసేటప్పుడు ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఆఖరి దుక్కిలో దాదాపు ఒక 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువును వేసుకొని నేలను బాగా దున్నుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే 50 కిలోల యూరియా, అలాగే 50 కిలోల భాస్వరము, అలాగే 30 కిలోల పొటాష్ను ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన పంట 30 రోజుల దశకు చేరుకున్న తర్వాత మరి ఒక 30 కిలోల యూరియాను మనము పంటకు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనము కలుపు యాజమాన్యము ఈ యాసంగిలో తక్కువ
ఖర్చుతోనే చేపట్టవచ్చు. ఎందుకంటే మనకు వర్షాకాలం కాదు కాబట్టి కలుపు తక్కువగా వస్తుంది. దీనికి గాను మనము అట్రాజిన్ అనే పొడి రూపక మందును ఒక 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. అయితే మనం పిచికారీ చేసుకునేటప్పుడు నేల తడిగా ఉన్నట్లయితే కలుపు పెరగకుండా ఉంటుంది. అలాగే మనము రబీ కాలంలో సాగు చేస్తున్నాం కాబట్టి పంటకు నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ తేలిక నేలల్లో కనుక మనము ఈ జొన్న పంటను సాగు చేసినట్లయితే 10 రోజులకు ఒకసారి ఒక నీటి తడిని ఇవ్వవలసి ఉంటుంది. బరువైన నేలలో కనుక సాగు చేసుకున్నట్లయితే మనము ఒక 15 నుంచి 20 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వవలసి ఉంటుంది. ఈ సున్నిత దశల్లో తప్పకుండా మనము నీటి తడులు ఇచ్చినట్లయితే మనకు ఎక్కువ దిగుబడులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రబీ జొన్నను ఆలస్యంగా వేసుకునే ప్రాంతాల్లో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, కంకినల్లి, గింజ బూజు తెగులు ఆశించే అవకాశం ఉంది. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. మనకు జొన్న పంటలో మొదటి 30 రోజుల వరకు మొవ్వు చంపు ఈగ అనేది ప్రధానంగా ఆశిస్తుంది. మనకు ఆకుల మీద తెల్లటి మచ్చలు ఏర్పడి అవేంటంటే మొవ్వు చంపు ఈగ అనేది పైన పత్రహరితాన్ని గీకి తింటుంది. దీనివలన మనకు తెల్లని అంటే ల్యాడర్ లైక్ గుర్తులు ఏర్పడతాయి అన్నమాట. వీటి నివారణకు మనం ఏం చేయాలంటే సైపర్మెత్రిన్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి 2 సార్లు 30 రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకుంటే ఈ పురుగును నిర్మూలించవచ్చు. అలాగే మనకు కాండం తొలుచు పురుగు అనేది కూడా 30 రోజుల నుండి చివరి వరకు అంటే పంట కోసే వరకు ఆశిస్తుంది. దీని నిర్మూలనకు మనం కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మనకు పంట ఎప్పుడైతే 30 రోజులు దాటిన తర్వాత సుడులు వేస్తుంది. ఈ సుడులలో తప్పనిసరిగా సుడులలో పడేలాగా 1 ఎకరానికి 4 నుండి 5 కిలోలు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకొని మనము కాండం తొలుచు పురుగును నిర్మూలించవచ్చు. అయితే మనము ఈ జొన్నని యాసంగిలో సాగు చేస్తున్నాం కాబట్టి మనకు గింజ బూజు తర్వాత ఎర్రగాట అనేది ఎక్కువగా ఆశించవు. నల్ల కాండపు కుళ్ళు అనేది వస్తుంది కాబట్టి దీని లక్షణాలు కనుక మనం చూసినట్లయితే మొక్కలను మనము మొదలు దగ్గర గమనించినట్టయితే కలరు మారిపోయి ఉంటుంది. అలాగే ఈ కాండాన్ని చీల్చి చూస్తే లోపట మనకు ఎర్రటి కణజాలం కనిపిస్తుంది. ఈ మొక్కలు ఏంటంటే సరిగా ఎదగకుండా కిందికి పడిపోతాయి అన్నమాట. సో మనము ఈ గుర్తులు కనుక మన పొలంలో గమనించినట్లయితే మనము నల్ల కాండం కుళ్ళు వచ్చిందని గుర్తుపెట్టుకొని మన పంటకు ముందుగానే సున్నిత దశల్లో తప్పనిసరిగా నీటి పారుదల కల్పించాలి. అలాగే అంటే ఈ తెగుళ్ళను తట్టుకునే రకాలను సాగు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇవన్నీ పాటించినా కూడా మనము పంట కోతను సరైన సమయంలో చేపట్టాలి. దానికి గాను గింజ పరిపక్వ దశలను గమనించుకోవాలి. ఇదేంటంటే ఎప్పుడైతే గింజ మనం ఇలా ఒత్తి చూసినప్పుడు పిండిగా మారుతుందో అలాగే గింజ కింద నల్లటి చార ఏర్పడుతుందో అప్పుడు మనం పంట కోతకు సిద్ధమైనదిగా గమనించుకొని మనం పంటను కోసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం పంట కోత చేపట్టేటప్పుడు ఒకవేళ ఆ పంటలో 14 లేదా 10% తేమ ఉన్నా కూడా ఆ తేమను మనం 9 నుంచి 10% వచ్చే వరకు మళ్ళీ అంటే తగ్గించుకొని ఆరబెట్టుకొని నిల్వ చేసుకున్నట్లయితే మనకు మార్కెట్లో కూడా మంచి అంటే దీనికి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. జొన్నలో అధిక దిగుబడుల కోసం ఎన్ని యాజమాన్య పద్ధతులు పాటించినా పంట కోత కూడా సరైన సమయంలో చేపట్టాలి. జొన్నకు మంచి మార్కెట్ ఉంటుంది కాబట్టి తక్కువ కాలం తక్కువ సమయంలో మంచి దిగుబడులను తీసి లాభాలను గడించవచ్చు.